వెల్కమ్ టు sakshiyeducation.com. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహిస్తుంది. దీనికి కేవలం 20 రోజులు మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ 20 రోజుల్లో ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఎలాంటి టాపిక్స్ పైన ఫోకస్ చేయాలి, అసలు మనం ఏం చేయకూడదు, ఏం చేయాలి అనే అంశాలపై ఇప్పుడు మనతో కృష్ణారెడ్డి సార్ గారు ఉన్నారు. కృష్ణారెడ్డి సారు మీకు తెలిసిందే, చాలా సీనియర్ ఫ్యాకల్టీ, చాలా బుక్స్ రాశారు ఆయన, అండ్ హీఈస్ ఏ సీనియర్ మెంటర్. సార్ వెల్కమ్ టు sakshiyeducation.com. థ్యాంక్ యూ. పాలిటీ లేదు అసలు సిలబస్ లేదు. సో కంప్లీట్ లో స్క్రీనింగ్ టెస్ట్ లో పాలిటీ లేదు, ఓన్లీ 5 సెగ్మెంట్ లో ఉన్నాయి. పాలిటీ లేదు, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ లేదు, ఓన్లీ 5 సెగ్మెంట్స్. అందులో కొత్తగా చేసిన సెగ్మెంట్ ఏంటంటే ఇండియన్ సొసైటీ, భారతీయ సమాజం అంటే దీనిపైన అభ్యర్థులు కొద్దిగా హైరాణ పడుతున్నారు. భారత సమాజం పైన ఎలాంటి హైరాణ లేదు. భారత సమాజంలో యొక్క సిలబస్ 50% పాలిటీ నుంచి తీసుకున్నారు. థర్డ్ యూనిట్ యొక్క సంక్షేమ యంత్రాంగంలో థర్డ్ యూనిట్ ఉంటుంది మనకు, వాళ్ళకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో పూర్తిగా పాలిటీలో టాపిక్, అది మెయిన్స్లో టాపిక్ తీసుకొచ్చి ప్రిలిమ్స్లో పెట్టారు. తర్వాత సామాజిక సమస్యలు అయితే ఉన్నాయో ఇవి కూడా పాలిటీలోని దేశ ఐక్యత సమగ్రత ఒక యూనిట్ ఉంటుంది అక్కడవే. ఇక ఫస్ట్ యూనిట్లోని యొక్క కుటుంబము, వివాహము, కులము, గోత్రము, ఈ ఎథ్నిసిటీ అని కొన్ని టాపిక్స్ ఇచ్చాడు. ఇవి కూడా కొత్తవి కాదు, హిస్టరీలో ఉంటాయి. ఎందుకంటే మనం భారతదేశ చరిత్ర చదివినప్పుడు సింధు నాగరికత, అలాగే ఆర్యులు, అలాగే మౌర్యులు, గుప్తులు, తర్వాత మహమ్మదీయులు, తర్వాత ఐరోపా భారతదేశం వచ్చినప్పుడు ఆ సమాజంలో కులం ఎట్లా ఉంది, మతం ఎట్లా ఉంది, కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉందో ఆల్రెడీ చారిత్రక నేపథ్యం ఉంటుంది. కానీ వాళ్ళు కొత్తగా నేర్చుకోవాల్సింది ఇండియన్ సొసైటీలో ఒక 20 to 30% మాత్రమే. ఏంటంటే ఈ కుటుంబము, వివాహము, కులము, గోత్రము, ఎథ్నిసిటీ దానికి కొంత శాస్త్రీయ నేపథ్యం. కొంతమంది సామాజిక శాస్త్రవేత్తలు ఈ కుటుంబం గురించి, వివాహం గురించి ఏమి చెప్పారు, సోషియాలజిస్ట్ అంటారు. అది కూడా పూర్తిగా అక్కర్లేదు, ఆ నేపథ్యం చూసుకుంటే చాలు, కంఫర్టబుల్గా వాళ్ళ 30 మార్క్స్ ఉంటుంది. ఇండియన్ సొసైటీలో ఐ థింక్ దే కెన్ ఈజీలీ స్కోర్ 25 మార్క్స్. చిన్న ఎఫర్ట్తోనే వాళ్ళు. చాలామంది హైరాణ పడుతున్నారు, అవసరం లేదు.